ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. ఆయన తన పరిశుద్ధ వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ నుంచి నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఏమి కోరుకుంటున్నారో నీవు గ్రహించవలను. నిజమే, రక్షింపబడిన నీవు దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నావా, లేక ఇంపైన సువాసనలు వెదజల్లుతూ ఏ విధముగా అంటే తాత్కాలికముగా ఆ వాసనలు తెచ్చి నీవు వెదజిమ్ముతూ నీ బ్రతుకుని నీవు దుర్భరముగా చేసుకొని బ్రతుకుతూ ఉన్నావా? దీనిని గురించి నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఎవరైనా వచ్చి నువ్వు ఇలా చెడ్డగా బ్రతుకుతున్నావు అని చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు. ఆ పని దేవుడు నీకే చెప్పారు. ఎందుకంటే నీ మనస్సు చూచుకునే ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించారు. కనుక నీ హృదయ లోతుల్లోనికి నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ పని ఏ విధముగా ఉంది, అవన్నీ నీకు నువ్వే పరీక్షించుకోవాలి. అందుకనే బలి అర్పించడము, ఏవేవో అర్పించడము అవన్నీ కూడా సెకండరీ. మొట్టమొదట దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట ప్రకారము జీవిస్తూ నీవేది అర్పించినా, నీవే పని చేసినా వాటన్నిటి వల్ల నీకు ప్రయోజనం కలుగుతోంది. కనుక మొట్టమొదట దేవునికి నీవివ్వాల్సిన గౌరవాన్ని, అనగా ఆయన మాట వినుట నీవు చేయాలి. అలా చేసినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో కూడా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అనగా నీవు నీతిగా న్యాయంగా బ్రతకాలి. నీ వల్ల ఎవరికైనా జరగాల్సిన మేలుంటే డెఫినెట్గా నువ్వు చేయాలి. ఎప్పుడు కూడా నీవు న్యాయము పక్షాన నిలబడి వాళ్ళు ఎంత పేదవారైనా, ఎంత బీదలైనా, ఎంత దీన పరిస్థితిలో ఉండినా న్యాయము పక్షాన మాత్రమే నీవు నిలబడి వారికి న్యాయము జరుగునట్లుగా నీవు అక్కడ కార్యము చెయ్యాలి. అంతేగాని ఈ లోక మనుషులను బట్టి, ఈ లోక స్థితులను బట్టి నీవు వెళ్ళకూడదు. అట్లా వెళ్ళినట్లయితే నీవు అర్పిస్తున్న బలులన్నీ వ్యర్థమే. ఎందుకంటే దేవుని మాట నీవు వినుటలేదు. దేవుని మాట ప్రకారము నీవు జీవించు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. నీ పొరుగువాడు ధనవంతుడా దరిద్రుడా, వాడు దరిద్రుడైనా సరే వాడిని నువ్వు ప్రేమించాలి. అట్లా ప్రేమించగలిగినట్లయితే దేవునికి నువ్వు వేసే ప్రతి అర్పణ కూడా చాలా ఇంపుగా ఉంటుంది. నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. నీ పిల్ల తరముల వరకు కూడా దేవుడు దీవిస్తారు. కాబట్టి నేస్తమా, నీతి న్యాయముల పక్షమున నీవు నిలబడాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ బ్రతుకు ఉండాలి. అట్టి రీతిగా ఉన్నట్లయితే నీవు చేసే ప్రతి పని కూడా, నీవు అర్పించే ప్రతి అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తారు. ప్రతి పని అంటే నీవు నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు నీవు చేసే ప్రతి పని కూడా నీతియుక్తముగానే ఉంటుంది. దేవుడు వాటిని అంగీకరిస్తారు. నీవు కోరుకోకపోయినా నీ కుటుంబానికి నీకు అవసరమైన ప్రతి దీవెనను దేవుడు తన మహిమలో నుంచి అనుగ్రహిస్తారు. నీతో పాటు నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవుని మాట విను, దేవుని మాట ప్రకారము జీవించు. దేవుని ఆశీర్వాదములు నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి నాయన మీకు ఇష్టమైన బిడ్డగా జీవితం ఉండునట్లుగా ఆశీర్వదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరి కుటుంబములు మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. నాయన మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధుల్లో తోడుగా ఉండి వారి కష్టమునకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థనే సైనామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.